నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ముగిసిన పవన్ వారాహి దీక్ష, త్వరలో చాతుర్మాస దీక్ష చేయనున్నారు. జగన్ వచ్చి పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారు మంత్రి ఆనం. మద్యం పాలసీ రూపకల్పన కేసులో కవితను ప్రధాన సూత్రధారిగా సిబిఐ ఛార్జ్ షీట్. రాహుల్ గాంధీ చేసిన హిందుత్వ వ్యాఖ్యలపై బజరంగ్ దళ్ శ్రేణులు అహ్మదాబాద్ లో ఆందోళన. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి ఏకాదశ దీక్ష శుక్రవారం కలశోద్వాసన క్రతువుతో ముగించారు. అమ్మవారి ఆరాధన, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వారాహి మాతకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచనక్షత్ర హారతులు సమర్పించారు. ఆ తర్వాత కుంభహారతితో ఈ ఆరాధన సంపూర్ణమైంది. వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హర్నాథ్ శర్మ, వేణుగోపాల శర్మలు పూజా క్రతువు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేయనున్నారు. గృహస్థాచార రీతిలోనే దీక్షను తలపెడుతున్నారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభతిథుల్లో మాత్రం దీక్ష వస్త్రాలను ధరిస్తారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈవీఎం ధ్వంసం చేశాడని జగన్ చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని పిన్నెల్లిని శిక్షించాలని కోరారు. ఆయనే సాక్ష్యం చెప్పేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టింది వాస్తవమని ఆయనే సాక్ష్యం చెప్పాడు. దానికి వేరే విచారణ అవసరం లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే సాక్షి కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎటువంటి విచారణ లేకుండా చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేదే ఇవాళ నేను అనుకునేటువంటి కార్యక్రమం. ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈవీఎం పగలగొట్టింది వాస్తవమేనంటే సాక్ష్యమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడా, లేకుంటే మరిన్ని కేసుల్లో ఆయన్ని దొరికిపోయే విధంగా ఈయనే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడా నాకు అర్థం కావట్లేదు. నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు, ఆయన్ని చట్టపరంగా శిక్షించండి, న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం చెప్పిపోయాడు. కాబట్టి కనీసం పార్టీ నాయకత్వానికి కూడా విలువలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ఆ నాయకత్వం ఉంది. కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించలేదనేటువంటిది సుస్పష్టంగా నిన్న ఆయనే చెప్పిపోయాడు. కాబట్టి దీని గురించి పెద్దగా మనం వేరేగా అనుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉన్నారు. వ్యాపారస్తుడు, చిన్న వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలన్నా, పెద్ద వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకోవాలన్నా, ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేవాళ్ళు. ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు. నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, వ్యాపారం చేసుకున్నాడు స్వేచ్ఛగా చేసుకోండి, అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతికించొద్దు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నెల్లూరు, కడప రెండిట్లో లేఅవుట్లలో చాలా అక్రమాలు జరిగినాయి. గత ప్రభుత్వం చేశారు. వెంటనే ఎంక్వైరీ కమిటీ వేయమన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ప్రెస్ మీట్లో ఆత్మస్తుతి, పరనింద కనిపించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నెల రోజులైందని, వారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశగా చూస్తున్నారని ఆయన అన్నారు. శుక్రవారం సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అదే ఎన్డీఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన నీతో పాటు సహచరుడైన నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం. మీరు సాధించుకునే శక్తి ఉంది, ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తిప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా. మీరు ఎంత బాగా చక్రం తిప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేళ్లు జరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు. మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన మద్దతుని ఓ 4,12,00,000 మంది ఓటర్లు ఉంటే మీకు 1,53,84,576 మంది ఓట్లు వేశారు.
మాకేమో 1,32,84,134 మంది ఓట్లేశారు. మాకు 40% మంది ఓట్లేశారు. మాతో జనం ఉన్నారు. అలాగనే ఇప్పుడు మీకు ఓట్లేసిన వాళ్ళైనా మాకు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ మన ప్రజలే. ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాల అమలులో కానివ్వండి, పరిపాలనలో కానివ్వండి, ఆయన పరిపాలించిన విధానంలో కానీ ఏ ఒక్క రోజు కూడా పార్టీల ప్రస్తావనే చేయలేదు. మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటమిలో అదొక కారణమని. ఈ రోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి, అధికారం వస్తే ఏం చేయొచ్చు, అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసులు ఎట్ట పెట్టొచ్చు, కొట్టడం ఎలా చేయొచ్చు, దోపిడీ ఎలా చేయొచ్చు, దౌర్జన్యం ఎలా చేయొచ్చు, కట్టుకున్న బిల్డింగ్లు ఎలా కూల్చొచ్చో మీరు చూపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి. ఆ పాలసీ నమ్మలేదు కాబట్టే ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా, జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు, అనుభవించారు. ఈరోజు మేమేం అడగటం లేదు. నిన్న కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు, మీ పరిపాలన, మీ అధికారం ఇచ్చింది ప్రజలు, దాడులు చేయమని, కేసులు పెట్టమని, హత్యలు చేయమని, కట్టుకున్న భవనాలు కోల్చమని కాదు, చేతనైతే మీరు చెప్పిన హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు మేము చెబుతున్నాం, 2019లో నవరత్నాలనే హామీలను ఇచ్చాం, 96% ఇంప్లిమెంట్ చేసి చూపించాడు. మొదటి నెలలోనే దానికి ఆయన ఎక్కడ కూడా అనుమానానికి తావు లేకుండా చేశాడు. నవరత్నాలను పూర్తిగా అమలుపరిచాడు. ఈ రోజున మీరిచ్చిన హామీలే, మేమేం డీవియేట్ అవ్వట్లే, మీరు చెప్పిన హామీలే మీరు నెరవేరిస్తే చూడాలని. ఈరోజు మీరు 7,000 ఇచ్చారు, సంతోషం, ఆహ్వానిస్తున్నాం, ఆహ్వానించి తీరాల్సిందే. హామీలను రాష్ట్ర పరిపాలనా దక్షతతో ప్రజలందరినీ ప్రేమించి ప్రజలకు మెచ్చే నాయకుడిగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మేము ఆహ్వానిస్తూనే ఉంటాం. కానీ మీరిచ్చిన 7,000లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు, ఓట్లేసిన వాళ్లకు ఎందుకు మీరు పథకాలు అమలు పరచడం లేదు? ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 8న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మద్యం పాలసీ కేసుపై కోర్టు ఈరోజు విచారణ జరిపింది. దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని ఈ సందర్భంగా సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసులో జూన్ 7న కవితపై సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం పాలసీ రూపకల్పన కేసులో కవితను ప్రధాన సూత్రధారిగా సిబిఐ పేర్కొంది. కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ వద్ద జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తున్న ఓ పాత నేరస్తుడిని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం గంజాయి ఫెడ్లర్ సురేష్ సింగ్, మణికందన్, అరవింద్ జూడాలు అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భారత్కు టీ20 ప్రపంచ కప్ రావడం సంతోషించదగిన విషయమని క్రికెటర్ మహ్మద్ సిరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. మరోసారి టీ20 ప్రపంచ కప్ రావడానికి 13 ఏళ్ల సమయం పట్టిందని గుర్తు చేశారు. ఇది హైదరాబాద్ నగర ప్రజలందరూ గర్వించదగిన గెలుపు అంటూ అభివర్ణించారు. वेरी अनरियल फीलिंग के ये फीलिंग डिस्क्राइब नहीं कर सकते. ये काफी टाइम से इंडिया वेट कर रही थी कि वर्ल्ड कप आने के लिए, बट 11 साल वेट करना पड़ा इस चीज के लिए. वेरी हैप्पी. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి నిరసన సెగ తగిలింది. ఇటీవల లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన హిందుత్వ వ్యాఖ్యలపై బజరంగ్ దళ్ శ్రేణులు ఆందోళనకు దిగారు. అహ్మదాబాద్లో ఆయన కాన్వాయ్ను అడ్డుకొని నిరసన తెలిపారు. ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాడుల సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులు దాడులను వెంటనే ఆపకపోతే రానున్న రోజుల్లో టీడీపీ వాళ్లకు కూడా అదే గతి పడుతుందని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ శ్రేణులు దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఓటు వేశారనే ఉద్దేశంతో 20 ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారని జగన్ అన్నారు. 20 ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వేంపల్లకు ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏమి సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చేశారు, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. ఈరోజు దెబ్బలు తగిలినా, దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు, జరగకూడదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాను, మరొక్కసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాను, ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు, దయచేసి దీన్ని ఆపమని చెప్పి. నువ్వు నిజంగానే ఒకసారి మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి, ఒకసారి ఏం పాపం చేశాడు నా పిల్లోని, ఎందుకు కొట్టారు? కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలతో వారి ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. మ్యాండేటరీ చేస్తాం, మరింత షార్పెన్ చేస్తామని. వారు ఇచ్చినటువంటి ప్రామిసే, వారు మాట్లాడిందే. ఓ చేతితో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రామిస్ చేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆయనే స్వయంగా చేస్తున్నది ఏంటి, మాట్లాడింది ఏంటి, చేస్తున్నది ఏంటి? యాంటీ డిఫెక్షన్ లాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి, పుస్తకం చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రమాణం చేసి, ఇంకో చేతితోన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఈ చేతిలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఈ చేతితోనే కరచాలనం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని హాస్యాస్పదపరచడం కాదా ఇది? ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి శాసనసభ్యులు 4-5 వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ చేర్చుకునేది ఓకే. మరి రాహుల్ గాంధీ గారు వారు ప్రవచించినటువంటి నీతి సూత్రాలకు కట్టుబడి ఉంటే, రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉంటే, వారు చెప్పినటువంటి ధర్మ సూత్రాలకు కట్టుబడి ఉంటే, వారు చెప్పిన రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటే వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళతో రాజీనామా చేయించి విలువలకు మేము పట్టం కడుతున్నామని ఎందుకు మాట్లాడతలేరు? ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మరి మీకు? మరి మొన్ననే కేశవరావు గారు రాజ్యసభ కూడా రాజీనామా చేసింది కదా, అదే మోతాదులో అదే పద్ధతిలో ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషనల్గా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేడు రాహుల్ గాంధీ? అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా డబుల్ స్టాండర్డ్సే అని చెప్పి దేశం భావించదా? ఆయన దేశ నాగరిక భారమని అనేక సార్లు చెప్తుంటాడు దేశ పౌరులను. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆదాయాన్ని శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు లెక్కించారు. 101 రోజులకు ప్రధాన ఆలయ హుండీలు, గొర్రెలక్క అమ్మవారి హుండీ ద్వారా 26,572, అన్నదానం హుండీల ద్వారా 1,09,888 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు. మొత్తంగా 46,11,212 ఆదాయం లభించిందన్నారు. భావితరాలకు ఆస్తి ఎలా అవసరమో అలాగే వారి మనుగడ కోసం ఆక్సిజన్ కోసం చెట్లు నాటాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. శనివారం కడప లలితగుడి వద్ద కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కృష్ణ చైతన్య రెడ్డి, మాధవి, జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఇది వెరీ గ్రేట్ ఇనిషియేటివ్. అంటే మొక్కలు నాటని ఇన్ని రోజులు చెప్తూ వచ్చారు, కానీ
ఒక బాధ్యత పెట్టినట్లు మీ తల్లి పేరు మీద పెడుతున్నాము, ఇక్కడ ఏదో కార్పొరేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఇక్కడ పెడుతున్నాం, బాగానే ఉంది. ఓవరాల్ కడప మీకు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా శాంప్లింగ్ ఇచ్చి దాన్ని మళ్ళీ బతికిందా లేదా బతికించుకుంటున్నారా లేదా జియో ట్యాగింగ్ ద్వారా ఐడెంటిఫై చేసి ఒక గుర్తింపు ఇస్తామని చెప్పిన ఒక అది చాలా మంచి ఇనిషియేటివ్. మనకి ఈరోజు అవసరం చెట్లు నరుకుతున్న టైంలో ఒక 70,000 చెట్లు 50,000 చెట్లు టార్గెట్ పెట్టుకొని నా కమిషనర్ గారి ముందుకు పోవడం, ప్రతి ఒక్కరికి దానికి మీ తల్లిని గుర్తు చేసుకుంటూ మీ తల్లి మిమ్మల్ని ఎలా చూసుకుందో ఈ చెట్టు కూడా మిమ్మల్ని అలాగే కాపాడుతుందని చెప్పడానికి ఒక గుడ్ ఇనిషియేటివ్తో పోతే ప్రతి ఒక్కరికి అది బాధ్యతగా తీసుకుంటారు అని చెప్పేసి దాని మీద చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మమ్మల్ని పిలిచినందుకు కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇంత మంచి ఇనిషియేటివ్ చేసినందుకు, ఇంత మంచి కార్యక్రమాన్ని చేసుకున్నందుకు, దాంట్లో నేను పాల్గొన్నందుకు హ్యాపీ. మీరు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోండి. మీ తల్లిని గుర్తుంచుకున్నట్లు ఉంటుంది, మీ గర్వంగా మీకు గుర్తుగా బతుకున్న అందరు అమ్మలకి ఎట్లా ఉంటుంది, చనిపోయిన అమ్మకు కూడా వాళ్ళ జ్ఞాపకార్థం కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఎప్పటికీ మర్చిపోలేంది. మీ పిల్లలు ముందు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకునే ఒక మంచి కార్యక్రమం చేసినాం. ఒక చెట్టే నాటాల్సిన అవసరం లేదు, కుదిరినన్ని చెట్టుకొని దాన్ని చేసుకొని మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు ఇక్కడంటే కార్పొరేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మీకు కుదిరిన దగ్గర ఆల్రెడీ మా ఇంట్లో చెట్లు ఉన్నాయి మేము నాటుకునేవని కాకుండా దీన్ని ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఇంకొక చెట్టు తీసుకొని నాటండి. ఎక్స్ట్రాగా 4 చెట్లు నాటినాం, 5వ చెట్టు కూడా ఇక్కడి నుంచి తీసుకొని నాటుతున్నాం అని చెప్పి చాటాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాను. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్గా లోతేటి శివశంకర్ శనివారం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య బాధ్యతలు చేపట్టారు. పండితులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతంతో కలెక్టర్కు స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ కడప జిల్లాలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. భౌగోళికంగా ఎంతో వైవిధ్యం కలిగి ఎంతో చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన కడప జిల్లాకు 168వ కలెక్టర్గా జాయిన్ అవ్వటం నాకు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను సబ్ కలెక్టర్ పాడేరు, అలాగే పిఓ ఐటీడీఏ సీతంపేట, తర్వాత వైజాగ్ జాయింట్ కలెక్టర్గా చేశాను. తర్వాత కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ చేశాను. తర్వాత పల్నాడు జిల్లా ఫస్ట్ కలెక్టర్గా చేశాను. తర్వాత కడప జిల్లాకి కలెక్టర్గా రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ ప్రసాద్ గారికి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని విషయాల్లో కూడా ముందు జిల్లాను సమగ్రంగా అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు ప్రతి పారామీటర్లో కూడా కడప జిల్లాని ముందంజలు ఉంచడానికి నేను సాయశక్తులుగా మా టీంతో జాయింట్ కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు, డిస్ట్రిక్ట్ హెడ్స్, వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుని కడప జిల్లాని సాధ్యమైనంత వరకు ముందంజలు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. స్వర్గీయ వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఈ నెల 8వ తేదీన దక్షిణ నియోజకవర్గంలో వాడవాడలో నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. మొదట దక్షిణలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకంతో శుద్ధి చేసి ఘన నివాళులు అర్పించడం జరుగుతుందని వెల్లడించారు. పేదలకు వస్త్రదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడు వారి యొక్క జయంతి ఉత్సవాలు 75వ సందర్భంగా ఈరోజు దక్షిణ నియోజకవర్గం సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశాము. 6 ప్రాంతాల్లో దక్షిణ నియోజకవర్గ కాంస్య విగ్రహాలు ఉన్నాయి. వివిధ వార్డుల్లో ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నాము. భారీగా మరి ఏదైతే ఓటమి చెందిన తర్వాత ఈరోజు వరకు కూడా మాలో మేమే మదన పడుతూ మా నాయకులం కానీ, మా కార్యకర్తలు కానీ ఓటమిని జీర్ణించుకోలేక మొహం చాటేస్తూ ఉన్నాము. మళ్ళీ కొత్తగా ఒక రిజర్వనేషన్ తీసుకొని రావాలి, కొత్త ఉత్సాహాన్ని ఆ మహానాయకుడితోటే మళ్ళీ రావాలి.
ఎన్నో ఆటుపోట్లు పడి ఆ రోజు భారతదేశంలోనే మేటి సీఎం అనిపించుకునేటువంటి మంచి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినటువంటి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసింది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ప్రపంచ దేశాల్లో మన రాష్ట్ర విద్యార్థులు మన భారతదేశాన్ని జెండానే రెపరెపలాడిస్తూ ఉన్నారు. ఏదో ఎంప్లాయ్ అవుతారనుకొని ఆశిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఎంప్లాయర్స్ అయ్యారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్, పొలిటికల్ స్పెక్ట్రంలో అందరూ కూడా అతన్ని అభిమానించే నాయకులు ఉన్నారు. అన్ని పార్టీ వాళ్ళు కూడా అభిమానించే వాళ్ళే. అలాంటి మహానాయకుడి యొక్క జయంతిని బాగా చేసి పేద ప్రజలకి అన్నదానాలు ఏర్పాటు చేసి వస్త్రదానం ఏర్పాటు చేసి ఏవైతే ఓల్డేజ్ హోమ్స్ కానీ మెంటలీ రిటార్డెడ్ హోమ్స్ కానీ బ్లైండ్ హోమ్స్ కానీ లెపర్సీ హోమ్స్ కానీ వీటన్నిటిలో కూడా మా యొక్క సొంత నిధులతో ఈ యొక్క జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా అనుకున్నాము. అభివృద్ధి కార్యక్రమం చేస్తే 5 సంవత్సరాలు పడుకునే గంట ఏమో అక్కడికి వెళ్ళి 90,000 ఓట్ల మెజార్టీ అయితే నాకు కష్టంగా వస్తుంది. 90,000 ఓట్లు. ఈరోజు వంశీకృష్ణ దక్షిణ నియోజకవర్గం ఏడో తెలియదు. పండా వీధిలో వదిలేస్తే సందులోనే మెయిన్ రోడ్డుకి రాలేడు. అలాంటి నాయకుడికి గెలిచేయడం ఏంటంటే నాకు అర్థం 65,000 ఓట్లు మెజార్టీ. ఇవే మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉందన్నమాట. హామీలు నెరవేర్చాలంటే నువ్వు చేతులు ఎత్తేక మానవు. మీ యొక్క కొల్యూసివ్ పాలిటిక్స్కి ఆ బేట్లు మాత్రం ఏర్పడతాయి అని చెప్పేసి మీ కూటమి ప్రభుత్వం బేట్లు ఏర్పడతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్తో మళ్ళీ 2029లో ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి. ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా అమలాపురం విచ్చేస్తున్న ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగికి ఘన స్వాగతం పలకాలని సీనియర్ టీడీపీ నాయకులు పంబల నాగేంద్ర కోరారు. ఎదుర్లంక బ్రిడ్జ్ వద్దనున్న బాలయోగి విగ్రహం వద్ద నుంచి విజయోత్సవ ర్యాలీ ప్రారంభమై అమలాపురం వరకు కొనసాగుతుందని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు బాలయోగి అభిమానులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు పంబల నాగేంద్ర. అమలాపురం పార్లమెంట్ గంటి హరీష్ బాలయోగి గారు ఎంపీగా భారీ మెజార్టీని ఎక్కడం జరిగింది. ఢిల్లీ నుంచి మొట్టమొదటిసారిగా అమలాపురం ఇచ్చేస్తున్నారు. ఎదుర్లంక యానం నుంచి మనం విజయోత్సవ ర్యాలీ చేస్తున్నాము. ఆ విజయోత్సవ ర్యాలీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ర్యాలీలో ఉత్సాహంగా మొత్తం అందరూ విజయవంతంగా ముందుకు రావాలని అమలాపురం నుంచి తెలియజేస్తున్నాం. జూన్ 29 నుంచి జూలై 5 వరకు విశాఖ కళాభారతి ఆటోలో నిర్వహించిన సురభి నాటక వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా బానోదయ నాట్య మండల అధినేత ఆర్ నాగబాబు, ఎంఎన్ఆర్ రంగసాయి, నాటక సంఘం అధ్యక్షులు బాదంగిరి సాయి పుష్పలత, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాదంగారు సాయి ఇచ్చిన ఆలోచనతో ఉచిత ప్రదర్శన ఏర్పాటు చేశామని, భారతదేశంలో ప్రయోగం ఒకప్పుడు ఉండేదని, మళ్లీ దానిని విశాఖలో ప్రారంభించామని చెప్పారు. ప్రజల వద్దకు మా నాటకాలు ఈ నూతన ప్రయాణంతో మరింత చేరువయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సురేష్, శివజ్యోతి, అన్వేష్, నవరసమూర్తి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ప్రయాణంలో మనం తన్న చోటిలో వేసాం. అది మీ అందరికీ తెలుసు. 2006 నవంబర్లో. మళ్ళీ తర్వాత కళాభారతిలో అనేక కార్యక్రమాలు చేసాం. 100 అయిపోయినాయి. తర్వాత నుంచి మనం ఈ కార్యక్రమాలు చేయనాక నాకైతే ఆర్థిక పరంగానూ ఓపిక లేదు, మామూలుగానే ఓపిక లేదు. కాబట్టి అపారమైన నమ్మకం మన విశాఖపట్నం మీద, నా మీద, మన మీడియా మీద తప్పకుండా అన్నారు. అది ఇవాళ ఏర్పాటు చేసాం. ప్రెస్ మీట్ కూడా అద్భుతంగా ప్రెస్ కవరేజ్ వచ్చినాయి. తర్వాత వారం రోజులు ఇంక నేను చెప్పక్కర్లేదు. ఆ పేపర్ కూడా నేను చాలా చూడలేదు. నమస్తే అండి. నేను నా పేరు సురభి రేఖందార్ నాగబాబు. సురభి 1885లో ప్రారంభమైంది. 1885లో ప్రారంభమయ్యి దాదాపు 40 సంస్థలుగా విస్తరించి ఉన్న సురభి సమాజాలు
1885 నాటికి ఒక 5 సమాజాలుగా ఉండిపోయాయి. తర్వాత వాటికి కూడా ఆదరణ తగ్గిపోయింది. టికెట్ వేసి నాటకం వేసే పద్ధతి మా పూర్వీకుల నుండి కేవలం ఎందుకంటే వృత్తి కళాకారులం కాబట్టి దాన్ని నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం. ఆ 5 సమాజాల్లో మాది భానోదయ నాట్య మండలి. గతంలో మా సురభి సమాజాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ వేయాలి అని అంటే అందరం కలిసి మేమందరం ఒక్కటే అని కలిసి దాదాపు 100 మంది 120 మంది కూడా కళాకారులను కలిసి ఒకటే వేదిక మీద నాటకాలు వేసిన ఆ ఒక్క ఉమ్మడి కలయిక అనేది మాకు బాగా ఉంది. ఎందుకంటే నాటకం ముఖ్యం. మామూలుగా ఎవరైనా యాక్టర్స్ పరంగా వేసుకుంటే నా వేషం బాగుండాలి, నా ఇది కావాలని అనుకుంటుంటారు. అలాంటిది సురభిలో ఉండకుండా ముందు నాటకం బాగుండాలి, నాటకం ప్రేక్షకుడు కుర్చీలోంచి లేవకుండా మనం ఆకట్టుకోగలిగితే ఈ సురభి ఇప్పటికి 140 సంవత్సరాలు. మా నమ్మకం ఏమిటంటే ఒక్క పైసా తీసుకోకుండా నాటకం చేస్తాము అని అంటే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారనే అపారమైన నమ్మకం. ఈ యొక్క నాటక సమాజాన్ని ముందుకు నడుపుతూ విశాఖపట్నం రావడం, మాయాబజార్తో మొదలైనటువంటి ఈ నాటకోత్సవాలు జూలై 5వ తేదీన కళాభారతిలో జరిగినటువంటి మాయాబజార్ నాటకంతో ముగిసింది. 7 రోజులు 7 నాటకాలు వేయడం జరిగింది. అయితే ఈ ఉత్సవాల తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాటకాన్ని దగ్గరగా తీసుకెళ్ళడం ప్రజలకి అని చెప్పి. కానీ ప్రజలందరూ బాగా విశాఖపట్నంలో ఉన్న ప్రేక్షకులు గొప్ప ఆదరణ చూపించారు. నిన్న ఒక్కరోజే 75,000 రూపాయలు విరాళం వచ్చింది. మొత్తం ఓవరాల్గా వారం రోజుల పాటు చూసుకుంటే 1,70,000 రూపాయల వరకు వచ్చి 1,80,000 రూపాయల వరకు విరాళం రావడం అనేది నిజంగా మేము మన యొక్క ప్రేక్షక దేవులకు అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. 16 దక్షిణ నియోజకవర్గంలో పూర్ణ మార్కెట్ వద్ద గల డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశానికి సంఘ సంస్కర్తగా అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా వార్డు నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో రంగరీజి వీధులు ఇవాళ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి జరుగుతూ ఉంది. 38వ వర్ధంతి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దల వెంకటరావు గారు, అలాగే మా కార్పొరేటర్ వసంత గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ ముఖ్యమైన నాయకులు, ఎన్డీఏ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆదర్శంగా సుమారు 40 సంవత్సరాల పాటు మంత్రిగా, మొట్టమొదటి కార్మిక మంత్రిగా ఈ దేశానికి సేవలు అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడైన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి రాజకీయంగా, సామాజికంగా ఎంతో చైతన్యవంతం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఇవాళ మనందరం స్మరించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా పండుగ బాతం జరుగుతోంది. ఆయన ఆశయాల కోసం, ఆయన అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాలకు మేమందరం కూడా మా వంతు ఈ ప్రజలకు సేవలు అందిస్తాం. మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాల కోసం మా వంతు మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఒక వన్నె తెచ్చాడు ఆయన పదవులకి. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల నుంచి అన్ని సంవత్సరాల పాటు మంత్రి వచ్చి ఉంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఏమాత్రం అర్థం చేసుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోతే ఆయన స్మరించుకుంటున్నందుకు ఆయన ధన్యుడని చెప్పి తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం 36వ వార్డు రంగరీజి వీధిలోని బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ముందుగా మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశం అంతటా కూడా ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి. న్యూఢిల్లీలో కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి కుమార్తె అసెంబ్లీ లోక్సభ స్పీకర్గా పనిచేసిన శ్రీమతి మీరా కుమార్ గారి నివాసం 6 కృష్ణ మార్గర్ రోడ్లోని న్యూఢిల్లీలో కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారతదేశానికి దశ నిర్దేశించాలని కీలక పాత్ర వహించారు. ప్రపంచ చరిత్రలోనే
ఏ రాజకీయవేత్త కూడా 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన దాఖలు ఎక్కడ లేవు. అదొక బాబు జగజ్జనరామ్గా దక్కింది. ఇండిపెండెన్స్ ముందు కూడా యూనిసెఫ్ గవర్నమెంట్లో కూడా బాబు జగజ్జనరామ్ గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1952లో ఫస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు తొలి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కానీ, రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, ఏదో డిఫెన్స్ మినిస్టర్గా కానీ భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు బాబు జగజ్జనరామ్ గారు డిఫెన్స్ మినిస్టర్. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించి భారతదేశం గెలిపించిన కారకులు బాబు జగజ్జనరామ్ గారు. అటువంటి మహనీయుల తాలూకా ఈ 38వ వర్ధంతి మేము ఇక్కడ ఘనంగా చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మా గౌరవ శాసనసభ్యుడు, మనందరి ప్రీతమ నాయకుడు గౌరవ శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం ఇచ్చేస్తున్నారు. వారు తమ ప్రసంగాన్ని వినిపిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.